అమ్మా 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 మమ్మల్ని ఆశీర్వదించమ్మా. ఇదే నారా నీ పెండ్లం? ఈ వగలాడి కోసమేనా నీ అయ్య ఎన్నో గొప్పలు చెప్పింది? ఏం సక్కంగుందిరా అది? నా తారాబాయి కాలిగొట్టుకున్న అందం లేదురా దీని ముఖం మీద. అమ్మా అయ్యిందేదో అయ్యింది. నా భార్య నాకు నచ్చింది, అంతకంటే ఏం కావాలమ్మా? ఇవేవి మనసులో పెట్టుకోక మమ్మల్ని దీవించమ్మా. వెవ్వతీవే నువ్వు యాడి నించొచ్చి నా ఇంటి కోడలై కులుకుదామంటూ కలలు గంటున్నావా? ఈ పాడు ముఖాన్ని చూస్తేనే నాకు రోత ఊడుతుంటే ఏమి వట్టనట్టు నువ్వు నన్ను దాకుతావా? సిగ్గు శరము లేదా? ఎంతకాలం ఈ ఇంటి కోడలిగా నువ్వు ఉంటావో చూస్తా. బ్రహ్మదేవుడు గాద ఇయ్యాల నుంచి నీ రాత నేనే రాస్తా. నెట్టినింటిలోన కాలు వెట్టిన తొలి రోజునే కంట నీరు వెడతావు మైనావతి ఎందుకే? మాయమ్మ మాటలు పట్టించుకోకమ్మా, నా మీద ప్రేమతో నిన్ను నిందించెనమ్మ. కొన్నాళ్ళు ఈ బాధను దిగమింగవా, కొండంత అండగా నీకు నేనుంటగా, కొండంత అండగా నీకు నేనుంటగా. నుంచి నువ్వు ఈ ఇంట్లో ఏ పని ముట్టుకోవద్దు. ఆ మల్లికి కూడా చెప్పి దాన్ని తీసుకొని ఎవరింటి కాలుగోండు. అదేందమ్మా ఒక్కసారి గట్లాంటివి? ఎటు కాకుండా నడుమంతరాన పనులకించి తీసేస్తే ఇప్పటిదిప్పుడే ఇంకో పని కోసం ఏడదేవులాడుకోవాలమ్మా. ఎట్లా బతకాలమ్మా? కడుపుల పేగుల్లేనోన్నాం, కనికరించు తల్లి. కంగారు పడకే రంగి, పని చేయొద్దని అన్నా గాని పైసలియనని చెప్పలేదే. మీరు నిమ్మలంగా ఇళ్లలోనే ఉండుర్రి, మీకు రావాల్సినవన్నీ మీ ఇంటికే వస్తాయి. మళ్ళా నేను పిలిపించినప్పుడే రాండ్రి, సరేనా? అట్లనే తల్లి, దయగల్ల తల్లి, నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఏమే పొద్దు ఓడిసింతసేపైంది ఇంకా నిద్రపోతున్నావా? ఏ ఒకని పక్కలకేంచి లేవబుద్దైతే లేదా? ఈ కథలన్నీ అమ్మగారింటి కాడ, అత్తగారింట్లా నడువై. ఇట్లా పొద్దెక్కేదానికమంటే ఇంట్లో పనులు ఎవ్వరు చేస్తారే? నీ అమ్మనా నీ అయ్యనా? ఓ చీపురు బట్టి 7 లోగిళ్ళలు ఊడ్చి సాంపి జల్లి అలికి ముగ్గులు పెట్టచ్చి ఇంట్లో పనులు చెయ్యి ఓ. అలాగే అత్తయ్య, అలాగే. చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చేనమ్మా, ఏమి రాత రాసుకుంటివమ్మా. అయ్యో నా
సెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చనమ్మా ఏమి రాత రాసుకుంటివమ్మా కోటి గలలు గంటూ నీవు కోటి కలలు గంటూ నీవు మెట్టి నింటిలో కాలు పెడితే నీకేమి మిగిలేనోయమ్మా అయ్యో నా చిట్టు సెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చనమ్మా ఏమి రాత రాసుకుంటివమ్మా బిడ్డవయ్యి నువ్వు కొమ్మ చాటు పిందెవయ్యి కాలు కందకున్న నీవు కన్నవారింటిలో నా పెరిగి బాధన్నదే తెలవకుండా బాధన్నదే తెలవకుండా నీ బతుకునే ఎల్లా తీసే నేడు బలిపీఠం ఎక్కినవమ్మా అయ్యో నా సిట్టు సెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చనమ్మా ఏమి రాత రాసుకుంటివమ్మా అయ్యో నా చిట్టు చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చనమ్మా ఏమి రాత రాసుకుంటివమ్మా కోటి కలలు గంటూ నీవు కోటి కలలు గంటూ నీవు పెట్టి నింటిలో కాలు పెడితే నీకేమి మిగిలేనోయమ్మా అయ్యో నా చిట్టు సెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చనమ్మా ఏమి రాత రాసుకుంటివమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి ఒసై పిల్ల అమ్మా మైనావతి అస్తమానం పనే కాదమ్మా అప్పుడప్పుడు తిండి మీద కూడా ధ్యాస పెడుతుండు అత్తమ్మా అన్నం పాసిపోయినట్టుంది. అయితే పాసిపోయిందని పడేసుకుంటామా ఇష్టం చేసుకుని తింటే అదే పరమాన్నం లెక్క అనిపిస్తుంది పాసిపోయిన అన్నాన్ని కాదు పెట్టుకొచ్చిన మనసును చూడు పిచ్చి పిచ్చి కథలు పడకుండా తొందరగా తినేసిరా ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది అయినా ఇప్పుడు తినే ఈ అన్నం ఎల్లకాలం నీ కడుపులుంటాదే తిను తిను మైనావతి ఓ మైనావతి ఏమే పొయ్యి మీద పాలు పెట్టి ఏడిపోయినవే ఉన్న పాలన్నీ పొంగి పొయ్యి పాలైనాయి ఇంత కౌరం ఎందుకే ఏస్తా పడతా తంతున్నగానే గిన్నెలు కడుక్కొద్దామని ఇప్పుడే బయటికి వెళ్ళినాను అత్తయ్య. గిన్నెలు గడకరానికి పోయినవో నీ వన్నె సిన్నెలెవనికన్నా పెట్టనీకి పోయినవో ఏముంది నా కొడుకునైతే గుప్పిట్లో పెట్టుకున్నావు. అత్తయ్య నువ్వు నన్ను ఎన్ని కష్టాలన్నా పెట్టు భరించుకుంటా, కానీ నా మీద తప్పుడు నిందలేయకండి అత్తయ్య.